హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. ఇక వీడియోలోకి వచ్చేస్తే, ముందుగా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని కేజీటీ మంజుల వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరో ముగ్గురికి వెళ్తుంది. ఇక వీడియోలోకి వచ్చేస్తే ఫ్రెండ్స్, నేనైతే వంట చేసే పనులు అయితే ఏం వీడియో క్లిప్స్ తీయలేదు. ఎందుకంటే వంట చేస్తున్నప్పుడు పిల్లలకు ఎర్లీ మార్నింగ్ 8:15 కల్లా వంట కావాలి. లేచేది 6 గంటలకి. ఆ తర్వాత చెత్త నూకడము, రాత్రి పాత్రలన్నీ అలాగే పెట్టేసుకుంటానండి. ఆ పాత్రలు కడుక్కోవడము, మళ్ళీ కాఫీలు, టీలు అన్నీ పోవడానికి 7 గంటల పైన అవుతుంది. ఆ తర్వాత వంట కూడా చేయాలి కదా. ఇక మా ఆయనకు కూడా 8 o'clockకి ఆయనకు కూడా బాక్స్ రెడీ కావాలి. అంతగా నేను బ్రతిమాలితే తప్ప ఒక 15 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ లేట్గా వెళ్తారు. ఇంకేమైపోయి వచ్చింది కదా వంట అని చెప్పేసి అంటే, అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ 99% వంట చేసుకునేటప్పుడు వీడియో క్లిప్స్ తీయనండి. ఎందుకంటే ఇక్కడ వీడియోస్ తీసుకుంటూ కూర్చుంటే అక్కడ వంటలు కావు కదా. అందుకని చెప్పేసి నాకు కంఫర్ట్గాను లేదండి. అక్కడ చిన్న సెల్ఫ్ దానిపైనే వెజిటేబుల్స్ కట్ చేయడం కానీ, సాంబార్కి అంతా రెడీ చేసుకోవడం కానీ, మళ్ళీ దానిపైనే స్టవ్ మీద కుక్కర్లు అస్సలు ప్లేస్ ఉండదు. ఓన్లీ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది. అక్కడ పక్కనే మిక్సీ కూడా ఉంటుంది. ఎప్పుడన్నా ఒక్కోసారి ఆ మిక్సీ పైన ఫోన్ పెట్టేసుకొని వీడియో క్లిప్స్ తీసాను. అందుకనైతే ఎక్కువ అక్కడైతే తీయను. ఇక వీడియోలోకి వచ్చేస్తే, వంట అంతా అయిపోయింది కదా. వంట పని, క్లీనింగ్ పని మొత్తం అయిపోయిన తర్వాత ఇలా పాత్రలు అయితే అన్నీ కడిగేసుకున్నాను. పాత్రలు కడిగేసిన తర్వాత బట్టలు అయితే చాలా ఉన్నాయండి. రోజు వేసిన బట్టలే. అసలు పిల్లలు ఉండే ఇంట్లో అనుకుంటాను మిషన్ లేకపోయింటే అసలు ఏమయ్యేదానో, ఇన్ని బట్టలు ఉతికి అని చెప్పేసి. రోజు వేసిన 2 సార్లు. ఇక వచ్చి చాలా బట్టలు ఉంటాయి కదా. అసలు నేనైతే ఈ సర్జరీ అయిన తర్వాత అయితే అసలు కనీసం బట్టలు నానబెట్టడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే కింద కూర్చోవాలి, లేవాలి కదా. అదే ఇబ్బంది నాకు. కాస్త నిలబడుకొని అయితే పనులు చేసుకుంటాను ఆరాంగా. కూర్చొని చేయాలంటేనే ఇబ్బంది చాలా. ఇక తప్పదు కదా. కనీసం నానబెట్టన్న పెట్టేస్తే మా ఆయన కానీ పిల్లలు కానీ ఎవరో ఒకరు మిషన్కి వేసేస్తారని అయితే వేస్తాను. ఒక్కరోజు ఈ మధ్య వాళ్ళు కూడా వేయర్లేండి. అవి కూడా నేనే కొన్ని 5 బట్టలు 6 బట్టలు అలా 2 సార్లు 3 సార్లు తీసుకుపోయి మిషన్లోకి అయితే వేస్తాను. పక్కింట్లో ఉంటుంది మిషన్, వాష్రూమ్లో ఉండదు. ఇలా బట్టలు కూడా నానబెట్టేస్తాను. మా ఆయనేమో ప్యాంట్లోకి రోజు ఓ టెంపుల్కి వెళ్తారు. అక్కడ ఇచ్చిన పూలన్నీ ప్యాంట్లోకి వేసుకుంటారు. నేను చూడకుండా నానబెట్టాను అనుకోండి, అందులో ఉన్న పూల్లో ఉండే కలర్ మొత్తం బట్టలకంతా అయిపోతుంది, మార్క్ అంతా అయిపోతుంది. అందుకని చెప్పేసి ఖచ్చితంగా చూసే నానబెడతాను ప్యాంట్లన్నీ. ఇక పిల్లల ప్యాంట్లు అవి ఇవి ఉంటాయి కదా. పెన్సిల్ కానీ, ఎరేజర్ కానీ, షార్ప్నర్ కానీ అవన్నీ తీసేసుకుంటూ బట్టలు అయితే నానబెట్టేసాను. ఎక్కడ చూసినా నానబెట్టేవి బట్టలే, మిషన్లో ఉన్నవి బట్టలే, బయట ఆరబెట్టినవి బట్టలే, లోపల మంచం మీద చైర్స్ మీద ఉన్నవి బట్టలే. ఏ మూలలో చూసినా బట్టలు బట్టలు బట్టలు. అసలు చాలా నాకైతే ఒక్కసారి ఇవన్నీ తీసుకుపోయి ఎక్కడైనా పడేద్దామా అన్నంత కోపం వస్తుంది. అలాని పారేలేం కదా, ఖచ్చితంగా ఉండాల్సిందే, ఉతకాల్సిందే, ఆరబెట్టాల్సిందే, ఎత్తిపెట్టాల్సిందే. అసలు సర్దలేకపోతున్నానండి ఆ బట్టలన్నీ. ఎప్పుడన్నా ఇంకో వీడియోలో అయితే ఆ బట్టలన్నీ చూపిస్తాను, ఏ మూలలో ఎన్ని బట్టలు ఉన్నాయని చెప్పేసి. ఇక బట్టలన్నీ నానబెట్టేసాను కదా. ఈ బకెట్లన్నీ కడిగి పెట్టేసి ఎన్ని ఉన్నా పక్కకు తీసేసుకుంటారండి. ఆ బకెట్లు కనీసం అంటే 5 6 బకెట్లు ఉంటాయి. 2 బేసిన్లు, 2 3 4 బకెట్లు, ఒక పెద్ద పాత్ర, ఇన్ని ఉన్నా అన్ని. పక్కింట్లో వాష్రూమ్ ఉంది, అక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 3 4 ఉంటాయి, బయట ఉంటాయి. మళ్ళీ
అసలు అవి ఎత్తి పెట్టడానికి నాకైతే అసలు చాలా ఓపిక నశించిపోయింది. ఇక మసి బట్టలండి వంటింట్లోవి, అవైతే వారానికి రోజు తీసి బ్రష్లోకి వేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఒక్కొక్కటే ఉతకలేను కదా, అవి ఒక వారం అట్లా బయటికి తీసి బ్రష్లోకి పెట్టేసుకుంటే ఒకరోజు నానబెట్టేసి మిషన్లోకి అయితే వేసేసుకుంటాను. ఇలా అవి కూడా నానబెట్టేసుకున్న తర్వాత వాష్రూమ్ అయితే మొత్తం ఊడ్చుకున్నానండి. చూస్తున్నారు కదా, నేనైతే వంగి ఊడ్చలేను. అది ఎందుకో ఈరోజు కొద్దిగా పెయిన్ కూడా ఎక్కువే ఉంది, నడుము నొప్పి ఎక్కువే ఉంది కాస్త. అందుకని చెప్పేసి వంగి ఊడలేదండి. నిదానంగా అయినా సరే ఇలా స్టూల్ ముందుకు జరుపుకుంటూ అయితే ఊడ్చేసుకున్నాను. ఎందుకంటే మనకు ఎంత పెయిన్గా ఉందా, ఎంత నొప్పిగా ఉన్నా, భరించలేనంత నొప్పిగా ఉన్నా, జ్వరం వచ్చినా, చలి వచ్చినా ఖచ్చితంగా మా పనులు అయితే సాగిపోతూ ఉంటాయి. ఎంప్లాయర్స్ అయితే ఒకరోజు స్కూల్కి ఇక్కడ వాళ్ళు చేసే డ్యూటీకి హాలిడే లీవ్ వేసేసుకుంటారు. కానీ మనం అలా కాదు కదా, ఎవరు లేకుండే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక అదంతా అయిపోయిన తర్వాత ముఖం అయితే కడుగునానండి. ఆల్రెడీ 12 అయ్యింది. ఒకసారి లేచినప్పుడు ఒకసారి కడిగేసుకుంటాను, తర్వాత నిదానంగా ఇంకొకసారి కడిగి నీట్గా రెడీ అవుతాను. రెడీ అయ్యేదేం లేదండి, సబ్బేసి మాత్రమే కడుగుతాను అంతే. మళ్ళీ మేకప్ గీకప్ ఏమి ఉండదు, ఓన్లీ న్యాచురల్ అంతే. ఒక క్రీమ్ కూడా వేయను. ఈ మధ్య ముఖంలో పింపుల్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఒక తుర్మెరిక్ క్రీమ్ అని వస్తుంది, దాన్ని అయితే మాత్రమే వాడతాను. ఇక కడిగేసుకొని తలకు ఆయిల్ పెట్టుకుందాం అనుకున్నాను. ఇక మన సీత మహాలక్ష్మి ఏమో అరుస్తూ ఉంది, నన్ను మేపడానికి వదలదురా అని. సర్లే అని చెప్పేసి దాన్ని మేపడానికి అయితే వెళ్ళాను. అలాగే వెళ్తూ చేతిలో సీతాఫలం పండ్లు అయితే పట్టుకెళ్ళండి. పొద్దున్నే మా పాప పవిత్ర ఇచ్చింది, అక్క తిను బాగున్నాయి పండైనాయి అని చెప్పేసి. ఇంటి దగ్గర టైం లేదు కదా అని చెప్పేసి అక్కడ మేపుకుంటూ తినొచ్చు అని అయితే ఎత్తుకెళ్ళాను. ఇవైతే మనకు ఫ్రీగానే దొరుకుతాయండి, ఊరి చుట్టూ గుట్టే కదా, ఫ్రీగా దొరుకుతాయి. అందుకని చెప్పేసి మేమైతే డబ్బులు పెట్టి కొనము. ఇవైతే ఆరోగ్యానికి చాలా మంచిదంట. నాకైతే తెలీదు ఎందుకు మంచిదని, చెప్తారు. దాన్ని మా ఆయన చెప్తూ ఉంటారు ఎప్పుడన్నా, మన ఆరోగ్యానికి మంచివి సీతాఫలం ఎప్పుడన్నా తింటూ ఉండాలి అని చెప్పేసి. ఏదన్నా కానీ నాకు ఆయన చెప్తేనే తెలిసింది, వేరే వాళ్ళ నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయను. వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని కూడా నేను అనుకోను. మా ఆయన ఏం చెప్పినా 99% కాదు 100% తెలిస్తేనే ఖచ్చితంగానే చెప్తారు వాళ్ళు. సరే అని చెప్పేసి ఇక్కడ కూర్చొని అయితే తింటూ ఉన్నాను. చూస్తున్నారు కదా, నాకేమో ఇలా ఒక్కొక్కటి తినడమే ఇష్టము. కొంతమంది అయితే 3-4 ఒకేసారి తింటారు, నాకైతే అలా తినడం ఇష్టం ఉండదు. ఒక్కో విత్తనమే తీసుకొని అయితే తినేసి పండుని తింటూ కూర్చున్నాను కదా. ఇక మన ఆవైతే మేత మేస్తూ ఉంది. నేనైతే దాన్ని మేతకు వదిలేసి నెమ్మదిగా ఇలా కూర్చొని ఒక్కొక్క విత్తనమే తీసుకుంటూ తింటున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది పండు, చాలా బాగా పండైందండి. అందుకే నాకు 3 పండ్లు ఒకేసారి ఎత్తుకొచ్చి తినేసిన తర్వాత మా ఆయనకు అయితే ఫోన్ చేసి ఇలా అన్నాను, 3 పండ్లు తిన్నాను ఏమి కాదు కదా అని. మా ఆయన అన్నారు, మా అయితే పడిసం వస్తుంది అంతే, తర్వాత ఏం కాదులే, అంతకు మించి ఏం కాదులే, భయపడద్దు అని అయితే. సర్లే అలాగైతే తినేసాను అనేసి అన్నీ తినేసానండి. ఓకే అండి, నా వీడియో నచ్చితే తప్పకుండా కేజీటీ మంజుల వ్లాగ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మర్చిపోదు. ఓకే అండి, మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.